ఈ కార్యక్రమంలో విశ్లేషకులు వెల్లబుచ్చిన అభిప్రాయాలు వారి వ్యక్తిగతం. షేర్ల కొనుగోలు అమ్మక నిర్ణయాలు తీసుకునే ముందు మీ వ్యక్తిగత ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి. స్టాక్ మార్కెట్లో వచ్చే లాభ నష్టాలకు ఐన్యూస్ కు ఎలాంటి సంబంధం లేదు. వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఐ న్యూస్ మార్కెట్ పల్స్. మార్కెట్స్ చూస్తే మొన్న క్లోజింగ్ మనకి పాజిటివ్ గా ఓపెన్ అయిన మార్కెట్లు నిన్న కూడా కొంత పాజిటివ్ గానే ఓపెన్ అవుతూ కనిపించాయి. ఇక ప్రారంభంలో చూసుకుంటే కనుక మనకి 80,218 పాయింట్ల క్రితం ముగింపుతో చూస్తుంటే 80,396 వద్ద నిన్న ఓపెనింగ్ అయితే జరిగింది. ఇక ఒక స్థాయిలో కూడా చూస్తుంటే 80,661 వరకు వెళ్ళింది. ఇక చివరకు 70 పాయింట్ల లాభంతో 80,288 వద్ద స్వల్ప లాభంతో కూడా నిన్న మార్కెట్ అనేది క్లోజ్ అవడం చూసాం. ఇక నిఫ్టీ కూడా 50% 7.45 పాయింట్లు లాభపడి 24,335 పాయింట్ల వద్ద కూడా నిన్న ముగిసింది. ఓవరాల్ గా సెన్సెక్స్ లోని 30 షేర్లు కేవలం 14 షేర్లు మాత్రమే లాభపడ్డాయి. మిగతా 16 షేర్లు కూడా నష్టపోయిన జాబితాలో మనం చూసుకోవచ్చు. ఓవరాల్ గా నిన్న బ్లూ చిప్ కంపెనీలకు సంబంధించి చూసుకుంటే కనుక మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు కొనుగోలు కూడా కొంత మద్దతు లభించిందని మార్కెట్ కి అనుకోవచ్చు. ఓవరాల్ గా నిన్న మార్కెట్ కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి. ఇక మార్కెట్ ఇవాళ ఎలా ఉండబోతుంది అండ్ వీటికి సంబంధించి విశ్లేషణ అందించడానికి మనతో పాటు ప్రముఖ బిజినెస్ మార్కెట్ అనలిస్ట్ వెంకట్ మేక గారు పాల్గొంటున్నారు. వారితో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి అలాగే యూట్యూబ్ చాట్ బాక్స్ లో కూడా మీ క్వశ్చన్స్ అడగచ్చు. వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు ద షో. గుడ్ మార్నింగ్ అండి. మార్కెట్ అనేది చూస్తాం కేవలం స్వల్ప లాభాలతో అయితే నిన్న మార్కెట్ అనేది మనకి క్లోజింగ్ గా చూసుకోవచ్చు. అయితే ఓపెనింగ్ గా నిన్న పాజిటివ్ గానే ఓపెన్ అయినప్పటికీ ప్రధానంగా ఏది కారణంగా చూసుకోవచ్చు అంటారు నిన్న మార్కెట్ కి? నిన్న ఓపెనింగ్ పాజిటివ్ గానే అయినా కూడానండి, మనం నిన్న చెప్పుకున్నట్లుగా 24,450 మేజర్ రెసిస్టెన్స్ అని చెప్పుకున్నాం. ఆ జోన్ దాటినంత వరకు కూడా బుల్లిష్ గా ఉండదు, ఆ జోన్ దాటితేనే బుల్లిష్ అని కూడా చెప్పుకున్నాం. నిన్న చూసుకుంటే 24,457 హై అండి నిఫ్టీ. సో 24,450 అనేది దాటలేకపోయింది. సో మేజర్ రెసిస్టెన్స్ దగ్గర తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి వల్ల మనకి నిఫ్టీలో నిన్న కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందండి. ముఖ్యంగా చూసుకుంటే కేవలం ఐటీ సెక్టర్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఈ రెండు మాత్రమే పాజిటివ్లో ఉన్నాయి. మిగతా దాదాపు అన్ని సెక్టార్లో కూడా కొంచెం లాభాల స్వీకరణ అనేది జరిగింది. ముఖ్యంగా ఫార్మా సెక్టరు అలాగే మెటల్ సెక్టర్, ఈ రెండు సెక్టర్లు కూడా దాదాపుగా 1% పైనే నిన్న నష్టపోయినాయండి. సో ఈ రోజు కనుక గమనిస్తే ఈ రోజు కూడా 24,450 అనేది కీ రెసిస్టెన్స్ లెవెల్ అండి. సో 24,450 దాటిన తర్వాత మాత్రమే మనం నిఫ్టీలో అప్ సైడ్ అంటే బుల్లిష్ సైడ్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే డౌన్ సైడ్ వచ్చేస్తే మనకి 24,100 నుంచి 24,150, 24,100 నుంచి 24,150 మధ్యలో కీ సపోర్ట్ లెవెల్స్ అండి. ఈ సపోర్ట్ లెవెల్స్ కనుక బ్రేక్ అయితే మళ్ళీ నిఫ్టీ డౌన్ సైడ్ రావడానికి ఎక్కువ పాసిబిలిటీ కనిపిస్తుంది. అలాగే గిఫ్ట్ నిఫ్టీ కనుక ప్రస్తుత పరిస్థితిలో చూసుకుంటూ ఉంటే కొంచెం నెగిటివ్లోనే ట్రేడ్ అవుతుంది. సో ఓపెనింగ్ కూడా మీరు ఒకసారి చూడండి, ప్రీ ఓపెన్ మార్కెట్ కూడా మనకి అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియోలో అడ్వాన్సెస్ తక్కువ ఉండి డిక్లైన్స్ కనుక ఎక్కువ ఉంటే ఈ రోజు డౌన్ సైడ్ వెళ్ళడానికి స్కోప్ కనిపిస్తుందండి. అలాగే నిఫ్టీలో ఈ రోజు మనకి వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో ట్రేడింగ్ ఎవరైతే చేస్తున్నారో అంటే ఇంట్రాడే డే ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఆచి చూసి చేసుకోండి ట్రేడింగ్ అనేది. ఎందుకంటే వీక్లీ ఎక్స్పైరీ ఉండటం వల్ల కొంచెం వాలటాలిటీ అనేది ఎక్కువ ఉండడానికి స్కోప్ కనిపిస్తుంది. రైట్ సార్, ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు కిషన్ గారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ మురళి గారు. వెంకట గారు నమస్కారం. నమస్కారం సార్. ఒక 3 స్టాక్స్ సార్. ఆంటోనీ వేస్ట్ మేనేజ్మెంట్, ఇంకొకటి కెన్ఫిన్ హోమ్స్, ఓకే yes చెప్పండి, ఇంకొకటి లారస్ ల్యాబ్స్. సో 3 ఏంటండి ఫ్రెష్ గా తీసుకుందాం అనుకుంటున్నారా? 3 లాంగ్ ఫ్రెష్ కోసం లాంగ్ లో ఏ రేట్ లో తీసుకోవచ్చు? ఓకే, లారస్ ల్యాబ్స్ మీ దగ్గర అంతకుముందు ఉన్నాయనుకుంటా? లేవండి. యాంటోనీ వేస్ట్ కొంచెం వెయిట్ చేద్దాం సార్, ఇంకా బేరిష్నెస్ పోలేదు, కంటిన్యూస్ గా మనకి డౌన్ సైడే వస్తుంది, ఇంకా బేరిష్నెస్ అనేది కంటిన్యూ అవుతానే ఉంది. మనకి బుల్లిష్ మూమెంటం ఇంకా రాలేదండి. అన్ని టర్మ్స్ అన్ని రకాల ట్రెండ్స్లో కూడా అంటే షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ అన్ని ట్రెండ్స్లో కూడా ఇది బేరిష్నెస్లోనే చూపిస్తుంది టెక్నికల్గా. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే దీంట్లో ఎంట్రీస్ ప్లాన్ చేయొద్దండి, కొంచెం వెయిట్ చేద్దాం. నిన్న క్లోజింగ్ 506.15, స్టిల్ ఇంకా బేరిష్ జోన్లోనే ఉందండి. అలాగే క్యాన్ఫిన్ హోమ్ మనకి 708.65 నిన్న క్లోజింగ్ అండి. మీరు ఫ్రెష్ ఎంట్రీ కనుక ప్లాన్ చేద్దాం అనుకుంటే అబౌవ్ 750 అండి. 750 దాటిన తర్వాత మాత్రమే క్యాన్ఫిన్ హోమ్లో ఫ్రెష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. కరెంట్ ప్రైస్లో అయితే ఇప్పుడేం ఎంట్రీ తీసుకోవద్దండి. అలాగే లారస్ ల్యాబ్స్ వచ్చేసి మనకి 617.45
మనకి అబోవ్ 650 అండి, లారస్ ల్యాబ్స్ అబోవ్ 650నే బుల్లిష్నెస్ కనిపిస్తుంది. ఈ మధ్యలో అంతా కూడా కొంచెం కన్సాలిడేషన్ జోనే కనిపిస్తుంది. రీసెంట్గా కూడా 650 జోన్ బ్రేక్ అయింది కానీ పైకి వెళ్ళలేకపోయింది, అక్కడి నుంచి కిందకు వచ్చేసిందండి. దాదాపుగా అంటే 650 నుంచి 660 ఆ జోన్ మధ్యలోనే మనకి రెసిస్టెన్స్ ఉంది. ఆ జోన్ బ్రేక్ అవ్వలేక మళ్ళీ అక్కడి నుంచి దాదాపుగా 3 సార్లు ట్రై చేసిందండి. ఆ జోన్ బ్రేక్ అవ్వలేక కిందకు వచ్చేసింది. సో అది కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్. సో ఆ జోన్ దాటి పైకి మీకు ఏ రోజైనా బుల్లిష్గా క్లోజ్ అయితే నెక్స్ట్ డే లారస్ ల్యాబ్స్లో ఎంట్రీ ప్లాన్ చేయండి. అప్పటి వరకు లారస్ ల్యాబ్స్లో ఫ్రెష్ ఎంట్రీ అనేది తీసుకోవద్దు. రైట్ సార్. నెక్స్ట్ కాల్ బెంగళూరు నుంచి ఉన్నారు శేఖర్ గారు. శేఖర్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. రైట్, స్టాక్ వివరాలు చెప్పండి సార్. సార్ ఇప్పుడు ప్రజెంట్ రేట్ లో వేదాంత ఒకటి, ఓకే, నెక్స్ట్ బిఎల్ఎఫ్ ఇంటర్నేషనల్ సార్ తీసుకోవచ్చా ప్రజెంట్ రేట్ లో? లాంగ్ టర్మ్ అండి, షార్ట్ టర్మ్ చూస్తున్నారు? సార్ 2 years సార్. ఓకే, 2 years కోసం. వేదాంత అండ్ బిఎల్ఎస్. వేదాంత వచ్చేసి మీరు అబోవ్ 430 అండి. 430 జోన్ దాటిన తర్వాత వేదాంతాలో ఎంట్రీ ప్లాన్ చేయండి, ఇప్పుడే వద్దు. 416.30 నిన్న క్లోజింగ్. 430 జోన్ దాటిన తర్వాత వేదాంతాలో ఫ్రెష్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చండి. బిఎల్ఎస్ ఇప్పుడే వద్దండి, కొంచెం వెయిట్ చేద్దాం సార్. బిఎల్ఎస్ ఇంకా నెగిటివ్ జోన్లోనే ఉంది, పాజిటివ్ జోన్లోకి రాలేదు. అబోవ్ 400 అనేది మనకి బిఎల్ఎస్లో కొంచెం జోన్ అంటే ట్రెండ్ అనేది చేంజ్ అవ్వడానికి స్కోప్ కనిపిస్తోంది. సో ప్రస్తుతం 370.95లో నిన్న క్లోజింగ్ జరిగిందండి. 400 దాటిన తర్వాత మీరు దీంట్లో ఫ్రెష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. కొంచెం టైం పడుతుందండి, ఇమీడియట్గా రాదు. రైట్ సార్. అండ్ అలాగే ఇవాళ ఈ ప్రధానంగా ఏ స్టాక్స్ మీద, ఏ సెక్టార్కి సంబంధించి ఫాలో అప్ చేస్తే బాగుంటుంది అంటారు? ఈ రోజు కూడా కొంచెం ఐటీ సెక్టర్ పాజిటివ్గా ఉండడానికి స్కోప్ కనిపిస్తుందండి. సో ఐటీ సెక్టర్లో ఏవైతే స్టాక్స్ అంటే అడ్వాన్సెస్లో మనకి ఐటీ ప్రీ ఓపెన్ మార్కెట్లో అడ్వాన్సెస్లో ఐటీ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ ఏమైనా ఉంటే ఈరోజు వాటిల్లో మీరు ట్రేడింగ్ చేయడానికి కొంచెం సెలెక్ట్ చేసుకోండి. అలానే మిగతా సెక్టర్లు కనుక గమనిస్తామంటే మిగతా సెక్టర్లో చాలా వరకు కూడా మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జోన్లోకి వెళ్తానండి. రీసెంట్గా పెరిగిన దాంట్లో కొంచెం చిన్న ప్రాఫిట్ బుకింగ్ జోన్లోకి వెళ్ళడానికి స్కోప్ కనిపిస్తున్నాయి. సో ఒక ఐటీ సెక్టర్ మాత్రమే కొద్దిగా బెటర్గా కనిపిస్తుంది. సో ఈ రోజు ట్రేడింగ్ కోసం మీరు ఐటీ సెక్టర్ని ఎంచుకోవచ్చు. రైట్ సార్. అలాగే నెక్స్ట్ సుజలత్ గారు అడుగుతున్నారు, మనకి నౌకరీ 705లో ఉన్నాయి, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అడుగుతున్నారు ఎంతలో ఉన్నాయండి సార్? 7,051 సార్. సో కరెంట్ ప్రైస్ అది 7,059లో ఉందండి. సో 700లో అంటే మంచి లాభాల్లో ఉన్నారనుకున్నా నేను. సో 7,051లో అంటే కొంచెం చిన్న లాభంలోనే ఉన్నారు. 7,059 నేను క్లోజింగ్ ప్రైస్. హోల్డ్ చేయండి, పర్వాలేదు, పైకి పెరుగుతుందండి. నౌకరీ వచ్చేసి మనకి బుల్లిష్ జోన్లోనే ఉంది. అలాగే కార్పొరేట్ యాక్షన్ కూడా ఉందండి 7th May. నౌకరీలో మనకి కార్పొరేట్ యాక్షన్ ఒకటి ఉంది. సో ఆ రోజు మళ్ళీ మనకి ప్రైస్ అడ్జస్ట్ అవుతుంది. స్టాక్స్ కూడా మనకి స్ప్లిట్ కానీ బోనస్ కానీ జరుగుతుంది ఆ రోజు. సో స్టాక్స్ కూడా మీకు ఎడిషనల్గా వస్తాయి. సో 7th May మీరు ఆ రోజు స్టాక్ కరెక్షన్ జరుగుతుంది కాబట్టి ప్రైస్ అనేది అడ్జస్ట్ అవుతుంది. సో ప్రైస్ మీకు తగ్గినట్టు కనిపిస్తుంది కానీ అది తగ్గడం కాదండి. ఆ రోజు కార్పొరేట్ యాక్షన్ వల్ల ప్రైస్ అడ్జస్ట్ అవుతుంది. సో మీరు ఏం భయపడొద్దు. 7th May మనకి కార్పొరేట్ యాక్షన్ ఉంది కాబట్టి ఇది చూడండి కొంచెం. సుజలత్ గారు అడుగుతున్నారు, వరుణ్ బ్యావరేజ్ కి సంబంధించి 522లో ఉన్నాయి. సో 100 షేర్స్ ఉన్నాయి, ఇక్కడ హోల్డ్ ఆర్ ఎగ్జిట్ ఆర్ యావరేజ్ అడుగుతున్నారు. 522 అండి. యా సార్, 100 షేర్స్ 522లో హోల్డ్, ఎగ్జిట్ ఆర్ యావరేజ్? హోల్డ్ చేయండి. వరుణ్ బ్యావరేజ్ పెరుగుతుందండి, కొంచెం చిన్న కన్సాలిడేషన్ జరుగుతుంది కానీ వరుణ్ బ్యావరేజ్ చాలా బుల్లిష్గానే ఉంది. టెక్నికల్గా చాలా బాగుందండి, ఇబ్బంది ఏం లేదు, మీరు హోల్డ్ చేయొచ్చు. ఈరోజు మనకి వరుణ్ బ్యావరేజ్ సంబంధించి రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తారండి. సో రిజల్ట్స్ని బేస్ చేసుకుని అంటే రిజల్ట్స్ కొంచెం పాజిటివ్గా రావడానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో రిజల్ట్స్ కనుక పాజిటివ్గా కనుక వస్తే మీకు VBL అనేది పెరుగుతుందండి. సో హోల్డ్ చేసుకోవచ్చండి. టెక్నికల్గా అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. రైట్ అండ్ జనరల్ క్వశ్చన్ సార్ ఇది. చాలా మందికి ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ ఇండియాకి సంబంధించి యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అంటున్నారు. సో ఇప్పటికే అన్ని కూడా స్టాప్ చేయడం చూసాం ఇండియా నుంచి. ఇది మార్కెట్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందంటారు? యుద్ధం అనేది రావటం కొంచెం కష్టమైన విషయమేనండి. సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధానికి సంబంధించి ఎటువంటి కఠిన నిర్ణయాలు ఏ దేశం కూడా తొందరగా తీసుకోదండి. ముఖ్యంగా రెండు కూడా అణువాయుధాలు ఉన్న దేశాలు. సో అణువాయుధాలు ఉన్న దేశాలు అంత తొందరగా యుద్ధానికి వస్తాయని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. ఏదైనా ఉంటే చిన్న చిన్న రీసెంట్గా జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి ఏమైనా జరగవచ్చు. సో ముఖ్యంగా పాకిస్తాన్ని మన దేశం ఆర్థికంగా దిగ్బంధనం చేయడానికి ప్రయత్నిస్తుందండి. సో అటు చూస్తూ ఉంటే జల దిగ్బంధం అంటే వాటర్ వేస్కి సంబంధించి ఏదైనా మర్చెంట్ షిప్స్ వాటిని ఆపటం,
అలాగే ఇటువైపు చూసుకుంటా ఉంటే పాకిస్తాన్లోకి ప్రవహించే వాటర్ రిసోర్సెస్ని ఆపటం. సో ఈ విధంగా ఆర్థికంగా ఆ దేశానికి నష్టం కలిగించడానికి మన దేశం ఎక్కువగా ప్రయత్నిస్తుంది. సో ఏదైనా ఫిజికల్ వార్ అనేది రాకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం కొన్ని ప్రొడక్ట్స్ పాకిస్తాన్కి కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. అది డైరెక్ట్గా అవ్వచ్చు, ఇండైరెక్ట్గా అవ్వచ్చు. సో ఇటువంటి పరిస్థితుల్లో అలాంటి ప్రొడక్ట్స్ మన దేశం కొంచెం అయితే ప్రస్తుతానికైతే ఆపుతుంది. నిన్న కూడా మనం న్యూస్ చూసుకుంటే ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి సంబంధించి అంటే ఎలాంటి మెడిసిన్స్ పాకిస్తాన్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనే డేటాని కూడా మన భారతదేశం తెప్పించుకుంటుందండి, అంటే సెంట్రల్ గవర్నమెంట్. సో వీటి మీద కొంచెం రిస్ట్రిక్షన్ చేయడానికి కూడా ఆస్కారం ఉంది. సో మనం ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పరిస్థితుల్లో ఏ కంపెనీలు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పాకిస్తాన్కి ప్రొడక్ట్స్ని పంపిస్తున్నాయో అలాంటి కంపెనీలకి కొద్దిగా సేల్స్ అనేవి తగ్గుతాయండి. సో ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, ఫార్మాస్యూటికల్ అవ్వచ్చు, టెక్స్టైల్స్ అవ్వచ్చు, ఏవైనా సరే. సో అలాంటి కంపెనీల్లో కొంచెం సేల్స్ అనేవి తగ్గుతాయి. ఎందుకంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఆ దేశానికి పంపించడానికి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అయితే బ్యాన్ అయితే విధించే అవకాశం అయితే ఉంది. సో ఆ కంపెనీలను మనం ఐడెంటిఫై చేసుకుని వాటిల్లో కొంచెం మనం ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే చేసుకుంటున్నామో అవి కొంచెం జాగ్రత్తగా మనం గమనించాలి. ఎందుకంటే నెక్స్ట్ క్వార్టర్కి ఆ సేల్స్ కొంచెం ఎఫెక్ట్ అవడానికి స్కోప్ ఉంటుందండి. రైట్ సార్. అండ్ అలాగే నెక్స్ట్ గోల్డ్కి సంబంధించి సార్ ఆల్రెడీ 1 lakh దాటిపోయింది ఇది గోల్డ్ కూడా. సో ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉంటాయా? ఫిజికల్ దాని మీద పెట్టడం బెటరా లేకపోతే మార్కెట్ పరంగా చూసుకుని పెట్టడం బెటర్ అంటారు? ఎలా బెటర్గా ఉంటుంది? ఇది మీ పర్సనల్ క్వశ్చన్ జనరల్గా? జనరల్ క్వశ్చన్ సార్. సో మీ ఇంట్లో కూడా అడుగుతూ ఉంటారు కదా, గోల్డ్ పెరిగింది ఇప్పుడు కొనుక్కోవచ్చా అని. లేదు సార్, అది జనరల్ ఇండియా ఎవరైనా కూడా మాక్సిమం ఇన్వెస్ట్ చేయడానికి చూస్తూ ఉంటారు గోల్డ్ మీద. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ సంబంధించి మనం ఇదివరకు కూడా ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడైనా సరేనండి మనకి ఈక్విటీ మార్కెట్లో కరెక్షన్స్ వచ్చినప్పుడు, అంటే ఈక్విటీ మార్కెట్ డౌన్ అయినప్పుడు ఈక్విటీ మార్కెట్లోంచి పెట్టుబడులు అనేవి తీసుకువెళ్ళి సేఫ్గా ఉండే రిటర్న్స్ ఇచ్చే వాటిల్లో అసెట్ క్లాసెస్లో పెట్టుబడులు పెడతారండి. సో అవి ఏంటి అంటే సాధారణంగా గోల్డ్ ఒకటి, బాండ్స్ ఒకటి, కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్, వీటిల్లో పెట్టుబడులు పెడతా ఉంటారు. వాటిల్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, రిటర్న్స్ కొంచెం తక్కువగా ఉంటాయి, అయితే సేఫ్గా ఉంటాయి. ఇక్కడ మార్కెట్ కరెక్షన్లో నెగిటివ్లోకి వెళ్ళటం కన్నా కూడా సేఫ్గా వచ్చే రిటర్న్స్ అవి ఉన్నాయి కాబట్టి వాటిలో పెడతారు. అందువల్ల మీకు మార్కెట్ కరెక్షన్ అయిన ప్రతిసారి గోల్డ్ అనేది పెరుగుతూ ఉంటుంది. మీరు గమనిస్తే మన మార్కెట్ అనేది లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి కరెక్షన్ అనేది స్టార్ట్ అయింది. సో గోల్డ్ కూడా మీరు గమనిస్తే అక్టోబర్, నవంబర్ తర్వాత నుంచి పెరగడం స్టార్ట్ అయింది. సో అలాగే గోల్డ్ దాదాపుగా మీకు ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయిందండి, దాదాపుగా 1 lakh వరకు రీచ్ అయింది. అంటే గోల్డ్ ఫ్యూచర్స్ ఇంకా మార్కెట్ పరంగా ఇంకా 1 lakh రీచ్ అవ్వలేదు. సో బయట చూసుకుంటే ఫిజికల్ గోల్డ్ ఆల్రెడీ 1 lakh రీచ్ అయిపోయింది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మన మార్కెట్ ఏమైంది, మన మార్కెట్ మళ్ళీ పెరుగుతూ ఉంది. మన మార్కెట్ ఎప్పుడైతే పెరగడం స్టార్ట్ అయిందో గోల్డ్ కూడా గడిచిన 5-6 రోజుల నుంచి కూడా కిందకు వస్తూ ఉంది. అంటే గోల్డ్లోంచి పెట్టుబడులు వెనక్కి వచ్చేస్తున్నాయి. దీని మీనింగ్ ఏంటి? గోల్డ్లోంచి పెట్టుబడులు వెనక్కి వచ్చేస్తున్నాయి, అది మళ్ళీ మన మార్కెట్లోకి ఫ్లో అవుతుంది. ఎందువల్ల మార్కెట్లోకి ఫ్లో అవుతాయి? మార్కెట్లో రిటర్న్స్ ఎక్కువ వస్తాయండి. గోల్డ్లో వచ్చే రిటర్న్స్ కన్నా కూడా మనకి మార్కెట్లో వచ్చే రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. అందువల్ల అక్కడి నుంచి మళ్ళీ పెట్టుబడులు తీసి మళ్ళీ మన మార్కెట్ బుల్లిష్లోకి వస్తుందనే ఉద్దేశంతో దీనిలోకి పెట్టుబడులు వస్తున్నాయి. సో మళ్ళీ గోల్డ్ అనేది కొంచెం కరెక్ట్ అవుతుందండి, కొంచెం కిందకు వస్తుంది. ఇమీడియట్గా రాకపోవచ్చు కానీ సో నా అనాలిసిస్ ప్రకారం మళ్ళీ గోల్డ్ 84,000 నుంచి 85,000 మధ్యలో వరకు అయితే వస్తుందండి. కిందకైతే మళ్ళీ ఒక 10,000, ఇప్పుడు ప్రస్తుతం 95,592లో గోల్డ్ ఫ్యూచర్స్ అనేవి ట్రేడ్ అవుతున్నాయండి. అక్కడి నుంచి ఒక 10,000 రూపాయలు మళ్ళీ కిందకి, అంటే 85,000 వరకు కూడా గోల్డ్ రావడానికి ఆస్కారం ఉందండి. ఇది ఇమీడియట్గా రాదు, టైం తీసుకుంటుందండి, 1 or 2 months టైం తీసుకుంటుంది. గోల్డ్ అయితే కరెక్ట్ అవుతుందండి. అండ్ ప్రధానంగా ఇందాక మీరు అడిగిన దానికి ఇది కంటిన్యూషన్. సో ఇవాళ అక్షయ తృతీయ కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా చూస్తారు, ఎందుకంటే కొనాలి అనుకుంటారు ఖచ్చితంగా. అక్షయ తృతీయ సెంటిమెంట్ వల్ల అడగడం జరిగింది సార్ క్వశ్చన్. రైట్ సార్. అండ్ అలాగే నెక్స్ట్ రిలయన్స్ కి సంబంధించి ఆల్రెడీ కూడా మనం గత 2 days నుంచి చూస్తున్నాము, పాజిటివ్ గా వెళ్తుంది అండ్ రిజల్ట్స్ కూడా బాగా వస్తున్నాయి. సో ఏ రకంగా చూడొచ్చు అంటే రిలయన్స్ ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందా? ప్రెసెంట్ రేట్ లో బై చేయడం మంచిది అవుతుందండి. ఇక చేసుకోవచ్చండి రిలయన్స్. మనం దాదాపుగా 1200 జోన్ నుంచి కూడా రిలయన్స్ బస్సు ఎక్కమనే చెప్తున్నాము. ఆ బస్సు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఎక్కొచ్చండి, అంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో రిలయన్స్ వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదండి. లాంగ్ టర్మ్ మీ పోర్ట్ఫోలియోలో ఉంచుకునే స్టాక్ ఏనండి రిలయన్స్. సో ఎవరైతే 1200 జోన్లో బయింగ్ మిస్ అయ్యారో ఇప్పుడు కరెంట్ ప్రైస్లో కూడా మీరు బయింగ్ అనేది చేసుకోవచ్చండి. ఆల్మోస్ట్ నిన్న 1400 దగ్గర క్లోజ్ అయిందండి, 1399.70 నిన్న క్లోజింగ్ ప్రైస్. సో ఈ ప్రైస్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. రిలయన్స్ కిందకు వచ్చినా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదండి. రిలయన్స్లో కిందకు వచ్చినప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకుని స్టాక్.
రైట్. అలాగే కాలర్ ఉన్నారు గోపాలకృష్ణ రాజు గారు భీమవరం నుంచి. రాజు గారు గుడ్ మార్నింగ్ అండి. గురువు గారికి నమస్కారం. నమస్తే సార్. QUESS క్రాప్ ఎస్ సార్. ప్రజెంట్ రేట్ లో షార్ట్ టర్మ్ కొనుక్కోవచ్చా? వద్దండి. వన్ బెవరేజ్ బాగానే ఉంది ఓల్డ్ అన్నారు, ఇవాళ కొనుక్కోవచ్చా? రిజల్ట్ వస్తున్నాయి అన్నారు. తిలక్ నగర్ షార్ట్ టర్మ్ కొనుక్కోవచ్చా? కొద్ది 3 చెప్పాలి సార్ గురువు గారు. క్వెస్ వద్దండి, ఇప్పుడే వద్దు, అది కొంచెం అవాయిడ్ చేద్దాం సార్. క్వెస్ కార్పొరేషన్ అనేది $330.55 నిన్న క్లోజింగ్ జరిగిందండి. కొంచెం అవాయిడ్ చేయండి. ఇది మనకి క్వెస్ కార్పొరేషన్ అనేది 360 నుంచి 365 మధ్య మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఆ జోన్ దాటినంత వరకు కూడా దీంట్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయొద్దండి. కొంచెం అవాయిడ్ చేయండి సార్ దీన్ని. అలాగే VBL ఈరోజు రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ VBL రిజల్ట్స్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. సో ఎక్స్పెక్టేషన్ కనుక, మార్కెట్ ఎక్స్పెక్టేషన్ కనుక అది బీట్ అవ్వకపోతే మళ్ళీ VBL అనేది కిందకు వస్తుందండి. అయితే టెక్నికల్గా కొంచెం స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. కిందకు వచ్చినా కూడా మీరు భయపడక్కర్లేదు, మళ్ళీ తిరిగి పెరుగుతుందండి VBL అనేది. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వచ్చేసి 298లో నిన్న క్లోజింగ్ జరిగిందండి. సో కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు తిలక్ నగర్లో. తిలక్ నగర్ కొంచెం బెటర్గానే పర్ఫామ్ చేస్తుందండి. సో ఆల్మోస్ట్ మీకు 200 దగ్గర నుంచి, అంటే 199.53 రీసెంట్లో, అక్కడ నుంచి కూడా కంటిన్యూస్గా పెరుగుతూ వెళ్ళింది. సో మంచి మొమెంటం అనేది స్టార్ట్ అయిందండి తిలక్ నగర్లో. మీరు దీంట్లో ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చండి. రైట్ సార్. డిక్సాన్ టెక్నాలజీస్ కరెంట్ రేట్లో తీసుకోవచ్చా లాంగ్ టర్మ్? డిక్సాన్ టెక్నాలజీస్ వచ్చేసి మనకి కరెంట్ ప్రైస్ తీసుకోవచ్చండి. అంటే బ్రేక్అవుట్ జరిగింది, అక్యూములేషన్గా చేసుకుంటా వెళ్ళండి, ఒకేసారి తీసుకోవద్దు. 16,614 నిన్న క్లోజింగ్ ప్రైస్. అంటే పాజిటివ్గానే కనిపిస్తోంది స్టాక్ అయితే టెక్నికల్గా. అయితే అక్యూములేషన్ చేయండి, ఒకేసారి తీసుకోవద్దండి. అక్యూములేషన్ అంటే మీరు ఒక 50 స్టాక్లో, ఒక ఎగ్జాంపుల్ 10 స్టాకులు కొందాం అనుకుంటున్నారు, 10 స్టాకులు ఒకేసారి కొనొద్దు, ఒక 5 స్టాకుల నుంచి స్టార్ట్ చేయండి. అది అక్యూములేషన్ అంటే. సో అక్యూములేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చండి డిక్సాన్లో. రైట్ సార్. అలాగే నెక్స్ట్ హెచ్ఆర్ మోటార్స్ కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా? లాంగర్ షార్ట్ టర్మ్ మెన్షన్ చేయలేదు. ఓకే అండి. హెచ్ఆర్ మోటార్స్ కొంచెం కిందకు వస్తుందండి. 5,450 ఆ జోన్కి వస్తుందండి. 5,450 నుంచి 5,470 ఆ జోన్కి వచ్చినప్పుడు హెచ్ఆర్ మోటార్స్లో ఎంట్రీ ప్లాన్ చేయండి. ఇంకొంచెం కిందకు వస్తుంది. రైట్ సార్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ సార్, ప్రెసెంట్ రేట్లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ 1290 దాటాలండి. 1262.70 నిన్న క్లోజింగ్ ప్రైస్ అండి. 1290 దాటిన తర్వాత దీంట్లో ఎంట్రీ ప్లాన్ చేయండి. నెక్స్ట్ మనకి మోహన్ రావు గారు అడుగుతున్నారు సార్, నాట్కో పొజిషన్ ఏంటి, యావరేజ్ 1150లో ఉన్నాయి అని చెప్పి అడుగుతున్నారు. 1150 ఓకే, కొంచెం హై ప్రైస్లోనే ఉన్నాయి. 883.30 నిన్న క్లోజింగ్ ప్రైస్ అండి. కొంచెం ఇంకా బేరిష్లోనే కనిపిస్తుందండి. చిన్న బ్రేక్అవుట్ జరిగింది కానీ బ్రేక్అవుట్ సస్టైన్ అవ్వలేకపోయింది. కొంచెం వెయిట్ చేద్దాం సార్, ఇంకొంచెం కిందకు వచ్చినప్పుడు యావరేజ్ ప్లాన్ చేద్దామండి. దీంట్లో ప్రస్తుతం హోల్డ్ చేయండి, యావరేజ్ కూడా చేయొద్దు. కొంచెం చిన్న కన్సల్టేషన్ కనిపిస్తుంది. సో అబ్జర్వ్ చేద్దాం సార్. కొంచెం లెవెల్స్ 800 ఆ జోన్కి వచ్చినప్పుడు మనకి ఒకవేళ కిందకి కనుక వస్తే 820 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. 800 ఆ జోన్కి వచ్చినప్పుడు యావరేజ్ ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ సూర్యప్రకాష్ రావు గారు అడుగుతున్నారు సార్ చాట్స్లో, హెచ్బిఎల్ ఇంజనీరింగ్ రెసిస్టెంట్ లెవెల్స్ అడుగుతున్నారు. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ 493.90 నిన్న క్లోజింగ్ అండి. వారు ఎంతలో తీసుకున్నారు బహుశా. రెసిస్టెన్స్ వచ్చేసి 545 అండి. 540 నుంచి 545 జోన్ అనేది మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది హెచ్బిఎల్లో. సో ఆ జోన్కి దాదాపుగా మనకి 3 times దాకా వచ్చిందండి రీసెంట్గా కూడా. సో బ్రేక్ అవ్వలేకపోతుంది, అక్కడి నుంచి కిందకే వచ్చేస్తుంది. సో ఆ లెవెల్స్ని మీరు అబ్జర్వ్ చేయండి, 540 నుంచి 545 జోన్. నెక్స్ట్ సాయి సహస్ర గారు అడుగుతున్నారు సార్, సైర్మా ఎస్జిఎస్ ఫ్రెష్ బై చేయొచ్చా? కొంచెం అవాయిడ్ చేద్దాం సార్. సైర్మా 480.85 ఇంకొంచెం కిందకి రావడానికి స్కోప్ కనిపిస్తుంది సైర్మాలో. కొంచెం అవాయిడ్ చేద్దామండి. ఆల్మోస్ట్ 460 వరకు కూడా వస్తుందండి. 455 నుంచి 460 జోన్ మనకి సపోర్ట్గా కనిపిస్తుంది. అక్కడ వరకు కూడా రావడానికి స్కోప్ ఉంది. ప్రస్తుతం అయితే ఫ్రెష్ బై వద్దండి దీంట్లో. నెక్స్ట్ డోలాట్ ఆల్గో సార్, ఇది ఫ్రెష్ బై చేయొచ్చా అని అడుగుతున్నారు సార్. సింబాల్ డోలెట్ ఆల్గోటెక్ వచ్చేసి 88.01 అండి. కరెంట్ ప్రైస్లో వద్దండి, కొంచెం వెయిట్ చేద్దాం. అబోవ్ 95 కొంచెం బెటర్గా అనిపిస్తుందండి. 95 జోన్ దాటిన తర్వాత దీంట్లో ఫ్రెష్ బై అనేది ప్లాన్ చేయండి. నెక్స్ట్ రామచంద్ర గారు అడుగుతున్నారు సార్ చాట్స్లో, NBCC 125లో 300 షేర్స్ ఉన్నాయి, ఆయన ప్రైస్ వస్తుందా అని చెప్పి అడుగుతున్నారు సార్.
25 లో 300 షేర్స్. వస్తుంది కానండి, టైం పడుతుందండి. సో ఎన్బిసిసి వచ్చేసి మనకి ఈ 100 మార్క్ని దాటడానికి చాలా కష్టపడుతుంది. ప్రస్తుతం నిన్న క్లోజింగ్ వచ్చేసి 97.31 నిన్న క్లోజింగ్ ప్రైజు. 100 మార్క్ని దాటడానికి చాలా కష్టపడుతుందండి. 100 నుంచి 102 ఏదైతే ఉందో 100 to 102 అనేది మేజర్ రెసిస్టెన్స్ కింద కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ 7-8 మంత్స్ నుంచి కూడా ఈ జోన్ రెసిస్టెన్స్గానే పనిచేస్తుందండి. 7-8 మంత్స్ నుంచి కూడా ఆ జోన్కి వచ్చినప్పుడల్లా కిందకు వచ్చేస్తుంది. ఆ జోన్ బ్రేక్ అయితే మళ్ళీ మీ ప్రైస్ అనేది వస్తుందండి. ఆ జోన్ బ్రేక్ అయిన తర్వాత యావరేజ్ చేయండి, ఇప్పుడే యావరేజ్ చేయొద్దు. యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. రైట్ సార్. అండ్ అలాగే నెక్స్ట్ జనరల్ క్వశ్చన్, ఇది డిఫెన్స్ కి సంబంధించి స్టాక్స్ లో ప్రెసెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే వార్ సౌండింగ్ వింటూ వస్తుంది. మీరు అన్నది కరెక్టే, మంచి పాయింట్ అండి. డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి ఇప్పుడు ఆర్డర్స్ కూడా బాగానే వాళ్ళకి వెళ్తూ ఉంటాయి. సో డిఫెన్స్కి సంబంధించిన స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోవచ్చు. అది లాంగ్ టర్మ్ వరకు వెళ్ళొచ్చు, ఓన్లీ షార్ట్ టర్మ్ పర్పస్ కి చూసుకోవాలి? లాంగ్ టర్మ్ అండి. వీళ్ళు కొంచెం దీర్ఘకాలికంగా ప్రణాళికలు చేస్తున్నారు. అందువల్లే మనం చూసుకుంటే గడిచిన 2 రోజుల్లో కూడా రఫైల్కి సంబంధించి, నేవీకి సంబంధించిన యుద్ధ విమానాలకి సంబంధించిన కాంట్రాక్ట్ కూడా వీళ్ళు నిన్న క్లోజ్ చేశారు. సో కొంచెం దీర్ఘకాలికంగా ఈసారి అంటే ఆధునీకరణ అనేది కొంచెం పెద్ద ప్రణాళికలతోనే చేస్తున్నారు కాబట్టి డిఫెన్స్ సెక్టార్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో కూడా బాగానే పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉందండి. నెక్స్ట్ ఐఆర్సిటిసి సార్, 905 లో 100 షేర్స్ ఉన్నాయి, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? సెప్టెంబర్లో కొన్నారు. 905 హోల్డ్ చేయండి. ఐఆర్సిటిసి కొంచెం టైం పడుతుందండి. మీ ప్రైస్లు అయితే వస్తాయి, మళ్ళీ తిరిగి పెరుగుతుంది. 1000 మార్క్ని అయితే క్రాస్ చేస్తుంది, కానీ ఇమీడియట్గా జరగదు, కొంచెం టైం అయితే పడుతుంది. పెరిగేటప్పుడు మనం ఎట్లయితే ఓపిక్గా ఉంటున్నామో తిరిగి పడిపోయి మళ్ళీ పెరిగేటప్పుడు కూడా అంతే ఓపిక్గా ఉండాలి. సో 762.35 నిన్న క్లోజింగ్ అండి. సో 750 ఆ జోన్కి వచ్చినప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. మీ ప్రైస్ అయితే వస్తుంది, మీ ప్రైస్ కూడా దాటి పైకి వెళ్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎల్ఐసి సార్, షార్ట్ ఆర్ లాంగ్ టర్మ్ ఏది తీసుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు సార్. ఎల్ఐసి కరెంట్ ప్రైస్లో ఏం వద్దండి, కొంచెం యాడ్ చేద్దాం. ఎల్ఐసి కొంచెం కన్సాలిడేషన్ జోన్లో ఉంది ప్రస్తుతం, అయితే ఏం వద్దు, షార్ట్ వద్దు, లాంగ్ వద్దు. ఇది 900 మార్క్ దాటే వరకు కూడా ఇదంతా కన్సాలిడేషన్ జోన్, ప్రస్తుతం అయితే అవాయిడ్ చేయండి ఎల్ఐసి. రైట్ సార్, ఇవాళ మాట్లాడుకున్న వాటిలో మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు. రైట్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఇది వాటి ఐ న్యూస్ మార్కెట్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.